ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. మదనపల్లె కేంద్రంగా కిడ్నీ రాకెట్. పోలీసుల అదుపులో డాక్టర్లు, ఆ నలుగురు బ్రోకర్లు. మిస్సింగ్ కేసు విచారణలో గుట్టురట్టు చేసిన పోలీసులు. కేసు నమోదు చేసిన మదనపల్లె 2వ పట్టణ పోలీసులు. మదనపల్లె కేంద్రంగా కిడ్నీ రాకెట్. విశాఖలో మిస్సింగ్ కేసు విచారణలో గుట్టురట్టు చేసిన పోలీసులు. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన యమున అనే మహిళను బ్రోకర్లు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్లు తిరుపతి మీదుగా ఆదివారం మదనపల్లెకు తీసుకువచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్లోబల్ హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్. పోలీసుల అదుపులో డాక్టర్లు. కొంతకాలంగా భారీ స్థాయిలో కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం గొల్లపల్లి వీధి బ్యాంకర్స్ కాలనీలో ఏడాది క్రితం వెలసిన గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్లను, బ్రోకర్లను అదుపులో తీసుకున్న మదనపల్లె 2వ పట్టణ పోలీసులు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోనసీమ ప్రాంతంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కిడ్నీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నం మధురవాడకు చెందిన యమునాను కిడ్నీలు అమ్మే ముఠాలో ఏజెంట్లు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్ గత శుక్రవారం విశాఖ నుంచి ట్రైన్ ద్వారా ఆదివారం మదనపల్లెకు తీసుకువచ్చారు. మదనపల్లె, పుంగనూరులకు చెందిన డయాలసిస్ కేంద్రాల మేనేజర్లు బాలరంగడు అలియాస్ బాలు, నాయక్ల దగ్గర డయాలసిస్లో రక్త మార్పిడి చేసుకునే ధనికులకు 5 మందికి కిడ్నీలను అమర్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో కిడ్నీ దాత, విశాఖపట్నం మధురవాడకు చెందిన సూరిబాబు భార్య యమునకు ఆదివారం మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి కిడ్నీల తొలగింపు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సమయంలో యమున చనిపోయింది. యమున బాడీని సూరిబాబుకు అప్పగించకుండా కిడ్నీ రాకెట్లోని ముఠా సభ్యులు విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యం తిరుపతిలో 112 డయల్కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు సూరిబాబు ఫోన్ చేయడంతో వ్యవహారాన్ని గుట్టురట్టయింది. దీంతో మదనపల్లె 2 టౌన్ పోలీసులు మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. సూరిబాబు గత 8 ఏళ్లుగా యమునాతో సహజీవనం కొనసాగిస్తున్నారు. మదనపల్లె గ్లోబల్ హాస్పిటల్లో పనిచేస్తున్న నీరజ్ అనే వ్యక్తి యమునా నుంచి బయటకు తీసిన కిడ్నీని పుంగనూరు, మదనపల్లె డయాలసిస్ సెంటర్ల మేనేజర్లు బాలరంగడు, నాయక్ ద్వారా విక్రయించేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై అన్నమయ్య జిల్లా మదనపల్లె 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా పోలీసుల అదుపులో ఉన్న ఏజెంట్ పద్మ 112కు ఫిర్యాదు వేసిన ప్రియుడు సూరిబాబు కలిసి అసలు భర్తకు తెలిసి వ్యవహారం జరిగినట్లు సమాచారం. విచారణ జరిపి విశాఖ ఈస్ట్ పోలీసులు మదనపల్లె పోలీస్ స్టేషన్ పోలీసులకు అటాచ్ చేశారు. మూర్ఛవ్యాధితో చనిపోయిన యమున, మరో మహిళ సురక్షితంగా బయటపడింది. ఈ కిడ్నీ రాకెట్పై మరిన్ని విషయాలు పూర్తి విచారణలో తెలియాల్సి ఉంది.